అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం జొన్నలగడ్డ నారాయణమూర్తి గారు రచించిన నిలబడిన పదవి అనే కథను విందాం. ఈ కథ నవంబర్ 1987 చందమామలో ప్రచురింపబడింది. కోసలరాజు శైలేంద్రవర్మకు ఒకనాడు తన ఆస్థాన విదూషకుడైన శకటుడి మీద చాలా కోపం వచ్చింది. ఆయన శకటుణ్ణి ఇక ఏనాడు తనకు ముఖం చూపవద్దని శాసించి పంపివేశాడు. శకటుడి దురదృష్టం అంతటితో పోలేదు. అదే రోజున విదర్భదేశం నుంచి దామోదరుడనే విదూషకుడు వచ్చి శైలేంద్రవర్మను దర్శించాడు. అతడి మాటలు వినగానే శకటుడి మీద మంచి కోపంలో ఉన్న రాజుకు దామోదరుణ్ణి ఆస్థాన విదూషకుడుగా ఎందుకు నియమించకూడదు అన్న ఆలోచన వచ్చింది. శైలేంద్రవర్మ మంత్రి మంగళకుడితో ఈ సంగతి చెప్పాడు. అందుకు మంగళకుడు, ప్రభు, శకటుడు ఎప్పుడైనా తనకు కోపం తెప్పించటం, ఆ తరువాత తన చమత్కృతితో తిరిగి తమను మెప్పించటం గతంలో చాలాసార్లు జరిగిందే కదా, అతడికి మరొక అవకాశం ఇవ్వండి అన్నాడు. శైలేంద్రవర్మ ఏమీ మాట్లాడకుండా అప్పటికి ఊరుకున్నాడు. తరువాత మంత్రి మంగళకుడు శకటుడికి కబురు పంపి రాజుగారి ఉద్దేశ్యం అతడికి చెప్పి పదవి పోకుండా కాపాడుకోమని సలహా ఇచ్చాడు. మర్నాడు మంత్రి రాజు ఏవో మంతనాలు ఆడుతూ ఉండగా శకటుడు ఒక నల్లటి ముసుగు ముఖం మీద కప్పుకుని వచ్చి, మహారాజా, తమరు ముఖం చూపవద్దని ఆజ్ఞాపించటం వల్ల ఇలా ముసుగుతో రాక తప్పలేదు. కానీ తమరు నన్ను మాట్లాడకూడదని శాసించలేదు కదా. దేవరవారు నా విదూషక పదవిని మరెవరికో కట్టబెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఎంతో కాలంగా తమను ఆశ్రయించి బతుకుతున్నవాణ్ణి. నన్ను విదూషక పదవి నుంచి తొలగించవద్దని ప్రాధేయపడుతున్నాను అన్నాడు. శైలేంద్రవర్మ శకటుడి ముసుగు చూసి వస్తున్న నవ్వును ఆపుకుంటూ, విదర్భదేశం నుంచి వచ్చిన దామోదరుడు అన్ని విధాలా మాకు ఆస్థాన విదూషకుడుగా ఉండతగ్గవాడన్న అభిప్రాయం కలిగింది. అయితే నీ స్థానం నిలబెట్టుకోదలిస్తే నీకు మరొక అవకాశం ఇవ్వడానికి మాకెలాంటి అభ్యంతరం లేదు అన్నాడు. మహాప్రసాదం, అందుకు నేను చేయవలసిందేమిటో సెలవివ్వండి అని అడిగాడు శకటుడు. అయితే విను, రేపు సభలో నీ నోటి మీదుగా దామోదరుడంతటి విదూషకుడు ప్రపంచంలో మరొకడుండబోడని ఏవేవో చెబుతూ అతన్ని ఆకాశానికి ఎత్తివేస్తూ పొగడాలి. అలా చెయ్యమన్నాను కదా అని నిన్ను నువ్వు ఏమాత్రం కించపరుచుకోకూడదు. అలా మాట్లాడగలిగే పక్షంలో నీ పదవి నిలబెట్టుకోగలవు అని చెప్పాడు శైలేంద్రవర్మ. శకటుడు మర్నాడు రాజ్యసభలో దామోదరుడిని పొగడుతూ అతడిలాంటి విదూషకుడు మరొకడుండబోడని చెప్పి, ఒకవేళ మహారాజు గారు తనలాంటి గొప్ప విదూషకుడి స్థానంలో మరెవరినైనా నియమించదలిస్తే అందుకు నిస్సందేహంగా దామోదరుడే తగినవాడని చెప్పాడు. శకటుడు ఇలా ఎందుకన్నాడో అర్థం కాక సభలోని వారందరూ ఆశ్చర్యపోయారు. రాజు శైలేంద్రవర్మ సంతోషంతో చప్పట్లు చరిచి, శకటుడి స్థానం ఇప్పుడు శకటుడిది అని సింహాసనం దిగివచ్చి శకటుడిని కౌగలించుకున్నాడు. తరువాత శైలేంద్రవర్మ విదర్భ నుంచి వచ్చిన దామోదరుణ్ణి సత్కరించి పంపివేసి శకటుడికి ఎన్నో బహుమానాలు ఇచ్చాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.